నమస్తే. విఎస్ న్యూస్, నేను మీ లింగం గౌడ్. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే, మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. అందులో ఆటో వాళ్ళ పేరే లేదు. ఏటా 12,000 రూపాయలు ఇస్తామని ఆటో వాళ్ళకు హామీ ఇచ్చారు. ఆ 12,000 రూపాయల గురించి ఈ అసెంబ్లీ సమావేశంలో ఎలాంటి అయితే పేరు తీయలేదని అయితే ఈ ఆటో వాళ్ళు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆటో కార్మికులకు మొండి చేయి. హైదరాబాద్ జిల్లా 25. నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు మొండి చేయి ఇచ్చింది. ఏటా ఆర్థిక సాయం అందజేస్తామన్న ప్రభుత్వం దానికోసం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి తమను నమ్మించి మోసం చేసిందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, ఆటో కార్మికులను ఆదుకోవడానికి ఓలా, ఊబర్ తరహాలో యాప్ను తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆటో కార్మికులకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏప్రిల్ నుంచి వేటిని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. వాటి కోసం కేటాయింపులు చేయకపోవడంతో ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 12,000 రూపాయలు ఆటో కార్మికులకు సర్చబెట్టి ప్రభుత్వం ఇస్తామని అయితే గట్టిగానే చెప్పారు. నిన్నైతే అసెంబ్లీ సమావేశంలో, బడ్జెట్ సమావేశంలో ఆటో వాళ్ళ ఊసెత్తలేరు. అయితే వీళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎన్నో హామీలు ఇచ్చారు. 2,000 4,000 అని, 3,000 6,000 అని, తులం బంగారం అని, కళ్యాణ లక్ష్యం అని ఎన్నో చెప్పారు. అన్ని పెండింగే ఉన్నాయి. కానీ ఈ ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో వాళ్ళ పని అయిపోయింది. ఆటో వాళ్ళు ఆత్మహత్య తెచ్చుకునే స్థాయికి వచ్చారు. ఫైనాన్షియల్ కట్టకపోక ఆటోలు గుంజుకపోయి స్కూల్ ఫీజులు కట్టుకోలేక పిల్లల్ని ఇంటికాడ ఉంచుకొని వాళ్ళ పరిస్థితులు అధోగతిగా మారిపోయినాయి. ఎందుకు? కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆటో వాళ్ళ బతుకులు రోడ్డున పడ్డాయి. ఇది అందరికీ తెలుసు. సుమారు 2-3 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. మీరు ఇస్తున్న 12,000 రూపాయలు ఏప్రిల్ నుంచి మొదలు పెడతామన్నారు. ఇప్పటిదాకా ఇవ్వాలి. ఏప్రిల్ నుంచి ఇప్పుడు మళ్ళీ 3 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా కూడా ఇవ్వాలి. కాబట్టి మీ ఆటో వాళ్ళు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నష్టపోయింది. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఈ 12,000 రూపాయలే కాదు, వాళ్ళకి 20,000 ఇచ్చినా తప్ప. ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా సంపాదించుకుంటారు. కానీ వాళ్ళకి ఏమొస్తుంది? అలబ్ధగా సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకులు. కానీ ఆటో వాళ్ళు నడిపించుకుంటేనే పుట్టగలుస్తుంది. కాబట్టి వాళ్ళ కుటుంబాలు ఆగమైపోతున్నాయి. కాబట్టి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవద్దు అనుకుంటే నేను 12,000 కాదు 20,000 ఇచ్చినా తప్పులేదు. దయచేసి ఇది గమనించి ఆటో వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని మా యొక్క విఎస్ న్యూస్ ద్వారా కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. నమస్తే.